హాయ్ అండి. అందరికీ నమస్తే. కార్తీక పురాణం 12వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కొత్తగా చూసేవాళ్ళుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇప్పటివరకు ఈ కార్తీక పురాణాల్లో 11 అధ్యాయాలైతే తెలియజేయడం అయిందండి. ఈరోజైతే 12వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారట. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం కార్తీక ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి కార్తీక మాసంలోని కార్తీక ద్వాదశి వ్రతం గురించి వివరిస్తూ ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఉపవాసం ఉండడం, శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి పూజ చేయడం వంటివి చేయాలి. ఈ విధంగా చేస్తే సకల సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ధ్యానించి పురాణాలు వినడం వల్ల కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆవుకు బంగారం తొడుగులు, వెండి తొడుకలు తగిలించి దానం చేస్తే ఆ ఆవు స్వర్గంలో స్థానం పొందుతుంది. కార్తీక మాసంలో వస్త్రదానం చేయడం వల్ల గొప్ప ఫలితం కలుగుతుంది. సాలగ్రామ దాన మహిమ గురించి తెలుసుకుందాం. సాలగ్రామ దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఒక కథను వశిష్ఠుడు వివరించారు. ఒక వైశ్యుడు ధనవంతుడు అయినప్పటికీ చాలా క్రూరుడు. అతను ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పు తీర్చక అతన్ని చంపాడు. ఆ తర్వాత అతను కుష్ఠవ్యాధితో బాధపడి చనిపోయాడట. అతని కుమారుడు ధర్మవీరుడు చాలా మంచివాడు అయినప్పటికీ తన తండ్రి చేసిన పాపం వల్ల బాధపడ్డాడట. నారదుడు ధర్మవీరునికి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేయాలని సలహా ఇచ్చాడట. సాలగ్రామం అంటే శిలా ప్రతిమ కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపం అని వివరించాడు. సాలగ్రామం దానం చేయడం వల్ల తన తండ్రి నరకయాతన నుండి విముక్తి పొందవచ్చని చెప్పాడట. ధర్మవీరుడు సాలగ్రామ దానం చేయకపోవడంతో అనేక జన్మలు శాపాలతో బాధపడ్డాడట. చివరకు తన తప్పును గ్రహించి సాలగ్రామం దానం చేయడంతో మోక్షం పొందాడట. అలాగే ఇప్పుడు మనం ద్వాదశి ప్రశంస గురించి తెలుసుకుందాం. మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామము మహిమలను గురించి వివరిస్తాను, వినుము అంటూ వశిష్ఠ మహామునిని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ రోజంతా కూడా ఉపవాసము ఉండి సాయంకాలం శివాలయానికి కానీ శ్రీ మహావిష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి దేవుని పూజించి ఆకాశము నందు నక్షత్ర దర్శనమును చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో శని త్రయోదశి నాడు ఈ వృత్తమును ఆచరిస్తే 100 రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా నది స్నానం చేసి 1,00,00,000 మందికి బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుందట. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం అంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారం తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి దెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో
అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారికి పూర్వజన్మలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ, సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. సాలగ్రామ దాన మహిమ. పూర్వం గోదావరి నది తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివసించేవాడు. అతనికి దానాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడు, ఎవరికీ దానం చేయడు. పైగా ఇతరులను చులకనగా చూస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడట. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడట. ఆ వైశ్యుడు కొంతకాలం గడిచిన తర్వాత తన ధనం తిరిగి ఇచ్చేయడని అడిగాడు. అతనికి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ రుణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడట. ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి, అలా వీలు కాదు, నా ధనమును నాకు ఇప్పుడే ఇవ్వమని, లేకపోతే నరికి వేస్తాను అంటూ ఆవేశంతో ముందు వెనక ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టు వ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్లకు మరణించాడట. వెంటనే యమదూతలు అతనిని తీసుకుని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైష్ణవుడికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తుండేవాడు. నీడ కొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారి అగు నారదుల పార్లు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రాణామాలటించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేను తమ ధర్మం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను చేసే సత్కార్యాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని వివరించడమని అడిగారట. నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నానదాన జపాదులతో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. 4 జాతులలో ఏ జాతి వారైనా, స్త్రీ పురుషులైనా, జారుడైనా, చోరుడైనా, పవిత్ర అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి నిష్ఠగా పూజ చేసి ఉపవాసము ఉండి సాలగ్రామం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాక ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్ని నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకోమని చెప్పాడట. నారద మహర్షి అప్పుడు ధర్మవీరుడు, నారద మహర్షి, నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహాదానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదా అంటూ వంటప్పుడు ఈ
సాలగ్రామ అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా ముక్తి కలుగుతుంది? దీనివలన ఆ ఆకలి గొన్న వారికి ఆకలి తీరదు, దాహం గొన్న వారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసిన నా తండ్రికి ముక్తి కలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి అని అడిగాడట. ధర్మవీరుణ్ణి ఉద్దేశించి నారద మహర్షి, ధర్మవీర, సాలగ్రామం అంటే శిలాప్రతిమ కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపం అని అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడట. ధర్మవీరుడు తన బలం కలవాడై ఉండి దాన ధర్మాలు చేసిన సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణాంతరం 7 జన్మలందు పులిగా, 3 జన్మలందు వానరమై ఇంకా 5 జన్మలందు ఎద్దుగా, మరో 10 జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనమున్నే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని పలికించి సాలగ్రామ దాన ఫలము దారబోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి మరణాంతరం స్వర్గానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పాడట. ఇంతటితో ఈ 12వ అధ్యాయం సంపూర్ణమైపోయిందండి. ఈ 12వ అధ్యాయంలో ద్వాదశి ప్రశంస, కార్తీక ద్వాదశి వ్రతం గురించి తెలుసుకున్నాము. అలాగే మనము సాలగ్రామ దాన మహిమ గురించి కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను తెలుసుకున్నంతవరకు, చదివినంతవరకు ఇంకొక నలుగురికి తెలియజేద్దామని చెప్పి ఇదైతే నేను తెలియజేయడం అయితే జరిగింది. ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.